సార్ సార్ మరీ అంత సరే రేపు ఉదయం మీరు ఎప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు చూసేసి ఆ పిల్లల్ని పంచుకొని మీడియా కావాలంటే మేము ప్రెస్ మీట్ పెట్టుకుంటాం కదా ఆఫీస్లో ఇప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు ఆపారో కూడా మాకు అర్థం కావట్లేదు. అసలు ఈ మాటకి నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. రేపు మీరు పంపిస్తామని ఇన్సూరెన్స్ ఇస్తే మరి ఇవిడ ఎలా ఇస్తున్నారండి? సార్ ఇంకా మహిళలు ఎవరు లోపల పంపలేదు సార్ ఇందాడ. అది మీరు కాదా వాళ్ళు ఎస్పీ పర్మిషన్ తీసుకుని వచ్చారు సార్? మీరు అన్యాయంగా మాట్లాడకూడదు సార్. సార్ ఇందాడు మహిళా కమిషన్ వాళ్ళు పంపలేదా సార్? మీరు మహిళా కమిషన్ వాళ్ళు పంపారు కదా సార్, వీళ్ళు ఏమన్నా ఏం చేశారు సార్? సార్ వాళ్ళు ఇన్ టైమ్ లో వచ్చారు సార్. ఇన్ టైమ్ లో రావడం అదే రేపు ఇన్ టైం ఏంటి అని అడుగుతున్నాం. రేపు అందరిలాగా మమ్మల్ని పంపుతారా అని అడుగుతున్నాం, ఇంకేమీ అడగట్లేదు. ఖచ్చితంగా పంపిస్తారా? మేము అంత దూరం నుంచి వస్తే మళ్ళీ ఇలా కూర్చొని వెళ్ళిపోలేదు కదా. రేపు ఖచ్చితంగా పంపిస్తారా చెప్పండి. ఆ టైంకి వస్తాం. చెప్పండి అమ్మా, సిఐ గారు చెప్పండి. వాళ్ళ చేతులు ఏం లేదు. వీళ్ళుగా ఏం చెప్పట్లేదండి. డైరెక్ట్ వీళ్ళు ఏం ఇన్సూరెన్స్ ఇవ్వలేరు సార్. పేరెంట్స్ పంపినట్టే ఆంధ్రలో పంపడానికి ఏంటి సార్? సార్ ఇద్దరు లేడీస్ సార్, వెళ్ళలేమండి సార్. ఏం మ్యూజిక్ ఎవరు చేస్తారు? మహిళా కమిషన్ వాళ్ళు పంపిస్తున్నారు, ఎమ్మెల్సీ గారిని పంపించట్లేదు. మహిళా కమిషన్ ఆవిడ వచ్చి చెప్పింది మీకు. ఎవరు లేరని చెప్తున్నారు కమిషనర్ గారు. మీరేమో లోపల విచారణ జరుగుతుందని చెప్తున్నారు. మీడియా లోపల ఉంది, ప్రజాప్రతినిధులు. సార్ మీరు ఎస్కార్ట్ చేసుకుని వాళ్ళకి తీసుకెళ్ళండి. మేము అందరూ ఇక్కడ ఉంటాం. లేడీస్ తీసుకెళ్ళండి. వెళ్ళండి ఎదరికి. ఎక్కడ ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్ నేనే వేరే కదా మేడం ఎస్కార్ట్ చేసి తీసుకెళ్ళమనండి. మగపిల్లలు ఒక్కళ్ళు రారు, అందరు ఇక్కడే ఉంటారు. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి సార్ రెస్పెక్ట్ సార్. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళున్న పొజిషన్ కి రెస్పెక్ట్ ఇవ్వండి సార్. సార్ వైజాగ్ ఎక్కడి నుంచి కదా సార్, ఆడపిల్లలు పరామర్శించి వచ్చారు. సార్ అనవసరంగా పెద్ద సీన్ అయిపోతుంది సార్. ఎందుకు సార్? ఎందుకంటే 10 మంది 100 మంది పెట్టి మాట్లాడినా ఎంతవరకు నుంచోమని చెప్పరు. ఇప్పుడు ఎవరు నుంచోమని చెప్పరు సార్. ఇట్లా ఆపారు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం అనేది ఏదో వచ్చిందని దర్యాప్తు నడుస్తుంది. ఆ ప్రాసెస్కి ఇబ్బంది కలగకూడదు. మరి మొత్తం అందరూ ఎంటైర్ జిల్లాలోనే
నాయకులు అందరూ లోపలే ఉన్నారు. అప్పుడేం ప్రాబ్లం లేదు. మేము అనుమతి లేకపోవడానికి కారణం ఏంటండి? మీరు ఆర్గ్యూ చేస్తున్న ఇష్యూ అయితే ఇది